హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ కిచెన్. ఎలా ఉన్నారండి? టుడే రెసిపీ మీకోసం నేను కాలీఫ్లవర్ పకోడా అండి. చూడండి ఎంత బాగుందో. బయట అమ్మేలాగే మనం ఇంట్లోనే చేసుకొని తినొచ్చు. చూడండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, చాలా బాగుందండి. ముందుగా మనము హాట్ వాటర్ తీసుకోవాలండి, బాగా వేడి చేసి పెట్టుకోవాలి. దాంట్లో సాల్ట్ వేసి కాలీఫ్లవర్ని వేసి బాగా 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. తర్వాత దాన్ని మనం స్ట్రైనర్తో తీసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేస్తున్నానండి. అలాగే ఫుడ్ కలర్ కొద్దిగా వేసుకోండి, అది ఆప్షనల్ అండి. నాకైతే రెడ్గా ఉంటేనే ఇష్టం అండి, అందుకోసం నేను ఫుడ్ కలర్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. యూజ్ చేయకండి, మీ ఇష్టం. మీకు ఇష్టం అంటే యూజ్ చేయండి, లేకపోతే లేదండి. కారం 3 స్పూన్స్ వేసుకున్నానండి. అలాగే చికెన్ మసాలా 1 స్పూన్ వేసుకోండి. అలాగే గరం మసాలా 1 స్పూన్ వేసుకోండి. సాల్ట్ 1/2 స్పూన్ వేసుకోండి. రుచిని చూసి వేసుకోండి, మరి ఎక్కువ అయిపోతే బాగుండదు కదా. ఎగ్ ఒకటి వేసానండి, మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి. పెరుగు కావాలంటే పెరుగు వేసుకోవచ్చండి, ఎగ్ తినని వాళ్ళు. బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకొని బాగా వేయించుకోవాలండి. వీడియోలో చూపించే విధంగా కాసేపు మనము ఇలా కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని నానబెట్టుకుంటే ఇంకా చాలా బాగా వస్తాయండి. నేను అప్పటికప్పుడే కలిపాను. బాగా క్రిస్పీగా ఉన్నాయి కదా. చూడండి, మన కాలీఫ్లవర్ పకోడా రెడీ అయిపోయిందండి. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్.